చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి కోర్టుల్లో షూరిటీలుగా వినియోగిస్తున్న ముఠాను పోలీసులు బయటపెట్టారు. జిల్లా ఎస్పీ తుషార్ డ్యూడి ఆదేశాల మేరకు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లుగా అధికారులు తెలిపారు. పులిచెర్ల ఎంపీడీఓ రాజశేఖర్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 18న కేసు నమోదు చేశారు. ఇక పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ లైవ్లో అందిస్తారు. రవివర్మ, ఫేక్ సర్టిఫికెట్లను సృష్టించి వినియోగిస్తున్న ముఠాను పోలీసులు బయటపెట్టినట్టు తెలుస్తోంది. అసలు ఆ ముఠా ఎవరు, పోలీసులు ఏం చెప్పారు? గత 5 సంవత్సరాలుగా చిత్తూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్ల ముఠా కొనసాగుతూ వస్తుంది. అయితే ఈ నెల 18వ తేదీన ఎంపీడీఓగా పనిచేస్తున్న రాజశేఖర్ తన అనుమానం వచ్చి కొంతమంది నకిలీ ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నారు అనేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి ప్రవేశించి ఈ గుట్టును రట్టు చేసినటువంటి ఘటన బయటపడింది. ముఖ్యంగా పులిచెర్ల మండలంలో గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లుగా పనిచేసినటువంటి కొంతమంది ఐదుగురు కలిసి ఒక ముఠాగా ఏర్పడి నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తూ వస్తున్నారు. ఈ నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసే క్రమంలోనే ఇవాళ పంచాయతీ కార్యదర్శి పేరుతో ఒకవైపు సర్టిఫికెట్లు తయారు చేయడం, వాటిల్లో కోర్టులో బెయిల్ పిటిషన్స్ రావాలని ఎవరెవరైతే అభ్యర్థిస్తారో వారికి బెయిల్ పిటిషన్స్తో పాటు వాల్యుయేషన్ సర్టిఫికెట్లు కూడా ఇస్తారు. ఆ వాల్యుయేషన్ సర్టిఫికెట్లు నకిలీవి తయారు చేస్తున్నట్టు కూడా స్పష్టంగా తెలిసింది. దాదాపు జిల్లా వ్యాప్తంగా తిరుపతి, అలాగే చిత్తూరు, పలమనేరు, మరియు పాకాల, పులిచెర్ల ఈ ప్రాంతాలన్నింటిలోనూ కూడా నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తూ బెయిల్ పిటిషన్స్ దోహదపడే వాల్యుయేషన్ సర్టిఫికెట్లు అందిస్తూ వస్తున్నారు. ఇలాంటి సర్టిఫికెట్లు దాదాపు వేలల్లో వాళ్ళు దానికి ఫీజులు అయితే వసూలు చేస్తున్నటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటూ ఉంది. ఈ క్రమంలోనే గత నెల 18వ తేదీన ఎంపీడీఓగా ఉన్న పులిచెర్ల మండలం ఎంపీడీఓ రాజశేఖర్ బాబు తన కార్యాలయంలో పనిచేస్తున్న అటెండర్కి వాల్యుయేషన్ సర్టిఫికెట్ తీసుకొచ్చినట్లయితే లోన్ ప్రాసెస్ చేసి లోన్ తీసిస్తానని చెప్పేసి పురమాయించాడు. ఆ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి పులిచెర్ల మండలంలో ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శి సెలవులో ఉన్నా కూడా నకిలీ సర్టిఫికెట్ల ముఠాను ఆశ్రయించి సర్టిఫికెట్ను తీసుకుని పోయి సబ్మిట్ చేయడంతోనే ఒక్కసారిగా ఎంపీడీఓ సైతం రాజశేఖర్ బాబు అవాక్కయ్యారు. సెక్రటరీ లీవ్లో ఉన్న సెలవులో ఉండగా ఎవరిచ్చారు ఈ సర్టిఫికెట్ అని చెప్పేసి అవాక్ అవడంతోనే దీని మీద దర్యాప్తు చేసి చర్యలు చేపట్టాలని చెప్పేసి పోలీసులను ఆదేశించారు. ఆ మేరకు కూపిలాగితే డొంక కదిలినట్టు మొత్తం వ్యవహారం అంతా కూడా గుట్టు రట్టయింది. దాదాపు 5 సంవత్సరాలుగా ఆంజనేయులు, రవి, అలాగే బ్రహ్మయ్య, అలాగే బాలసుబ్రహ్మణ్యం అనే వీళ్ళు ఒక 5గురు కలిసి ఒక ముఠాగా ఏర్పడి జిల్లా వ్యాప్తంగా ఈ నకిలీ సర్టిఫికెట్ల వ్యాపారం సాగిస్తున్నట్టు కూడా వీళ్ళు విచారణలో తేటతెల్లమైంది. ఆ మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఇవాళ వారిని అందరినీ కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళు నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసేదానికి వినియోగించే సామాగ్రిని అన్నింటినీ కూడా సీజ్ చేశారు. వీటిపై సీజ్ చేసి కోర్టుకు సబ్మిట్ చేశారు. ఇలాంటి అకృత్యాలు అంటే కోర్టులనే కన్నుగప్పి వీళ్ళు నకిలీ సర్టిఫికెట్లు సృష్టిస్తున్నారని చెప్పే వాదన బయటపడింది. ముఖ్యంగా కోర్టులో బెయిల్ పిటిషన్స్ పొందే వారికి వాల్యుయేషన్ సర్టిఫికెట్లు నకిలీ సర్టిఫికెట్లు ఇస్తున్నారు. కోర్టునే కన్నుగప్పి కోర్టును సైతం తప్పుదావ పట్టిస్తున్నారని చెప్పే భావన సర్వత్రా ఉత్పన్నమైంది. ఈ నేపథ్యంలోనే వారి అందరినీ కూడా అరెస్ట్ చేసి ఇవాళ కోర్టుకు సబ్మిట్ చేశారు. ఇలాంటి నకిలీ వ్యవహారాల దందా చేస్తున్నటువంటి వారి అందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. వీటిపైన మరింత లోతుగా విచారణ జరపాలి. వీటి వెనక కేవలం ఈ 5గురు ముఠానే ఉన్నారా, వీరి వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ ఇలాంటి తంతు కొనసాగుతూ ఉందని చెప్పి పూర్తి స్థాయిలో విచారణ లోతుగా దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు ఈ 5గురిని అరెస్ట్ చేసిన పిదప మరింత లోతుగా విచారిస్తున్నారు. కోర్టులో ఇదివరలో సబ్మిట్ చేసినటువంటి సర్టిఫికెట్లు అన్నింటినీ కూడా వెరిఫై చేస్తున్నారు. తిరుపతి, చిత్తూరు, పుత్తూరు, అలాగే పులిచెర్ల ఈ జిల్లా కోర్టులు అన్నింటిలో కూడా ఈ సర్టిఫికెట్లు బెయిల్ పిటిషన్స్ గత 5 సంవత్సరాల నుంచి ఈ తంతు కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో వీటిపై పూర్తి స్థాయి విచారణ సాగిస్తూ దానికి గల కారణాలన్నింటినీ కూడా పూర్తిగా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే స్పష్టం చేశారు. ఆ దిశగా మరింత లోతుగా దర్యాప్తు అయితే కొనసాగిస్తూ వస్తున్నారు. శ్రీదేవి. రైట్ రవివర్మ, థ్యాంక్ యూ.